హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఇక్కడైతే నెల్లూరులో రొట్టెల పండుగ కోసము మేము సడన్ గా వచ్చాము. మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఎట్లుంటుందో చూద్దాం, మీరు కూడా రండి. సరే, మనమైతే ఇప్పుడు రొట్టెల పండుగ కోసము ఇక్కడ బోర్డులు పెట్టారు. రొట్టెలు ఏ రొట్టెకు ఆ రొట్టె తీసుకోవడానికి ఇక్కడికి అందరూ వచ్చేసారు. జనాభా చూడండి, ఓయమ్మ చాలా జనాభా వచ్చారు. అసలు ఇంత క్రౌడ్ ఎప్పుడు ఉంటదంట, మనకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇది రొట్టెల వ్యాపారం రొట్టె. ఇక్కడ చాలా రొట్టెలు తీసుకుంటారంట. చదువు రొట్టె, ఉద్యోగం రొట్టె, సంతానం రొట్టె, చాలా బోర్డులు పెట్టారు. మనకైతే ఇప్పుడు ఇక్కడ రొట్టె పంచుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ రొట్టెలు పంచుకోవడం అయిపోయింది వీళ్ళు. మా కోడలికైతే అక్కడ బెలూన్స్ కనిపించినాయి, అవి కొనుక్కుంటా ఉంటుంది. మేము అక్కడికి ముందుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా మంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆరోగ్యం రొట్టె అన్నీ తీసుకుంటున్నారు ఇక్కడైతే మా ఆడపడుచు నేను వెళ్తున్నాం అక్కడ సంతానం రొట్టె కోసము. మేమైతే వచ్చింది సంతానం రొట్టె కోసమే, అందుకని ఇక్కడ వ్యాపారం రొట్టె ఇక్కడ ఇవిస్తున్నారు. లాస్ట్ లో ఉందంట, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. పోయినసారి అయితే మా ఆడపడుచు సంతానం రొట్టె తీసుకుంది. ఇప్పుడైతే సంతానం రొట్టె వదలడానికి వచ్చింది, నాకు ఇస్తుంది. ఇప్పుడైతే నాకు ఈ సంతానం రొట్టె మా ఆడపడుచు కాంచి నేను తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు నెరవేరుతున్నాయి, అందుకనే ఇక్కడికి చాలా పబ్లిక్ వచ్చింది రొట్టెల పండగ కోసము. ఇప్పుడైతే మా ఆడపడుచు కూడా సంతానం రొట్టె తీసుకోవడానికి వేరే అక్క వాళ్ళ కాడ తీసుకుంటుంది. సంతానం కోసమే తీసుకుంటుంది రొట్టె. ఈ అక్క వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మా ఆడపడుచుకి ఎవరు ఇవ్వలేదు, అక్కడ రొట్టె దొరకలేదు, అందుకని ఈ అక్క వాళ్ళు వచ్చి ఇచ్చారు. సంతానం రొట్టె ఇవ్వడం వల్ల పుణ్యమే వస్తుంది అందరికీ, అందుకని అక్క వచ్చి ఇచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ ఆ అక్క. మా వీడియో చూడదో మాకు తెలియదు, కానీ థ్యాంక్ యూ ఆ అక్క కోసం. రొట్టెలు పంచుకోవడం అయిపోయింది. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. మీరు ఇక్కడికి వస్తే ఫస్ట్ టైం వస్తే తెలియకుండా రాకూడదు. మేము కూడా కన్ఫ్యూజ్ అయినాం, కానీ అక్కడ చాలా మంది చెప్పారు మాకు ఇట్లా ఇట్లా అని. వాళ్ళందరూ చెప్తే మేము అయినా కూడా మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. ఒకసారి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే వేరే ఆంటీ వాళ్ళు చెప్పారు. ఇక్కడైతే దర్శనానికి వెళ్తున్నాం. ఇక్కడ టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళాలంట, అందుకని ఇక్కడ టెంకాయ కొట్టుకొని మేము లోపలికి వెళ్తున్నాం. ఖచ్చితంగా